హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మన ఎస్కోల్ చిల్డ్రన్ మినిస్ట్రీస్ వారి సండే స్కూల్ సమయం అనే ఈ యొక్క స్పెషల్ చిల్డ్రన్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఓ yes జీసస్. ఆర్ యు రెడీ? ఓ yes జీసస్. ఓకే. మరి మరొకసారి ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఆర్ యు రెడీ? మరి అందరూ సిద్ధమేనా? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? చక్కని యాక్షన్ సాంగ్స్, గేమ్స్, ఒక మంచి లెసన్ ద్వారా ఈరోజు నేను మీకు అందించాలని, ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరికి కూడా యేసయ్యను పరిచయం చేయాలని మా యొక్క ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. రెడీయా? స్టార్ట్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఒక మంచి యాక్షన్ సాంగ్ చూద్దాం. మీరు కూడా చూడండి, నేర్చుకోండి, చక్కగా ఫాలో అవ్వండి. ఓకేనా? రెడీయా? ఇష్టమేనా? ఓకే, రెడీ. నెక్స్ట్ సాంగ్. ఓకే, యాక్షన్ నేర్చుకుంది పాడదాం. యేసయ్య వచ్చాడు మా ఇంటికి, ఇప్పుడే ఇక్కడే. యేసయ్య వచ్చాడు మా ఇంటికి, ఇప్పుడే ఇక్కడే. రక్షణొచ్చింది, ఆనందమొచ్చింది, రక్షణొచ్చింది, ఆనందమొచ్చింది. ఇప్పుడే ఇక్కడే, ఇప్పుడే ఇక్కడే. యేసయ్య వచ్చాడు మా ఇంటికి, ఇప్పుడే ఇక్కడే. వెళ్ళాడు యేసు, రక్షణ ఇచ్చాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు యేసు, రక్షణ ఇచ్చాడు. అప్పుడే అక్కడే, తమ్ముడు, అప్పుడే అక్కడే. చెల్లి, యేసయ్య వచ్చాడు మా ఇంటికి, ఇప్పుడే ఇక్కడే. యేసయ్య వచ్చాడు మా ఇంటికి, ఇప్పుడే ఇక్కడే. రక్షణొచ్చింది, ఆనందమొచ్చింది, రక్షణొచ్చింది, ఆనందమొచ్చింది. ఇప్పుడే ఇక్కడే, ఇప్పుడే ఇక్కడే. యేసయ్య వచ్చాడు మా ఇంటికి, ఇప్పుడే ఇక్కడే. లాలలా లాలలా, ఆహా, ఓహో, ఓ
సంతోషం సంతోషం చూస్తారా, వింటారా? ఈ కథలో ఉన్న ఈ గొప్ప భావాన్ని మీ చిన్న హృదయాలు తెలుసుకోవాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి మా ప్రోగ్రాం జాగ్రత్తగా చూడండి. అనేక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేద్దాం. కథ చెప్పిన తర్వాత మీకు అవసరం చెప్తాను. ఓకే రెడీయా? చిన్న కథ లాంటి ఒక పెద్ద కథ చెప్తాను. ఓకే, మీకు కథలు అంటే ఇష్టమే కదా. కథలు అంటే చాలా కథలు విని ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పిపోయే కథ బైబిల్లో ఉన్న కథలు అన్నమాట. బైబిల్లో ఉన్న కథలు మనకెంతో మంచి ఆరోగ్యాన్ని, తెలివిని, జ్ఞానాన్ని మనకెంతో కృపణిస్తాయి అన్నమాట. కనుక ఇప్పుడు నేను మీకు ఒక మంచి కథ చెప్తాను. కనుక మరి ఈ ప్రోగ్రామ్ నేను చూస్తూనే ఉండండి. ఓకే, రెడీయా? ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, ఇప్పుడు నేను ఒక మంచి స్టోరీ చెప్తున్నాను. మీరు శ్రద్ధగా వినాలని ప్రభుపేట తెలియజేస్తా ఉన్నాను. పిల్లలు రెడీయా? ఆర్ రెడీ? గో ఎస్ జీసస్. ఓకే, ఇప్పుడు ఒక మంచి కథ చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే కథ ఏంటంటే, చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ కనపడతా ఉంది. ఈ పిక్చర్ ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేక విషయాలు బోధించాడు. అనేక విషయాలు బోధిస్తూ చివరిగా గెత్సెమనే తోటకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు యేసయ్య. మరి యేసయ్యతో పాటు 3 శిష్యులు కూడా యేసయ్య తీసుకొని వెళ్ళాడు. అంటే ప్రార్థన చేస్తున్నారు మీరు కూడా. మరి మన ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకోవాలి. సాయంకాలం పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మరి యేసయ్యకి మనం ఎంత ప్రార్థన చేస్తామో అంత జ్ఞానం, ఆరోగ్యం, తెలివి మనకు వస్తుంది అనమాట. మరి మనకెంతో కృప కూడా వస్తుంది అనమాట. పిల్లలు అర్థమవుతుందా? మీరందరూ ప్రార్థన చేయాలి. యేసయ్య గెత్సెమనే తోటకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసయ్యతో పాటు మరి 3 శిష్యులు కూడా యేసయ్యతో పాటు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళందరూ కూడా యేసయ్యకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసయ్య వాళ్ళకి చెప్పాడు, అయ్యా మీరందరూ కూడా మరి ప్రార్థన చేయాలి అని యేసయ్య వాళ్ళకి చెప్పాడు అన్నమాట. చెప్పినప్పుడు వాళ్ళు సరే యేసయ్య, సరే ప్రభువా అని చెప్పేసి వారు యేసయ్య చెప్పిన మాట విని యేసయ్య మరి ఒకసారి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. యేసయ్య మన కోసం, దేశం కోసం, ప్రజలు మారాలని ఆయన ఎంతగానో మరి పిక్చర్ యొక్క విధానం ఏంటంటే యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి శిష్యులు కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. వారికి ఒక్కసారిగా నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చేసేసరికి నిద్రపోతా ఉన్నారు. కాసేపు ప్రార్థన చేయగా వాళ్ళకి నిద్ర వచ్చేసింది. చూసారా? మరి యేసయ్య ఎంతో భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళకి ఆ భారం లేదు. వాళ్ళకి నిద్ర వస్తూ ఉంది కదా పిల్లలు. మరి మనం ప్రార్థన చేసినప్పుడు నిద్రపోవచ్చా? నిద్రపోకూడదు అనమాట. ప్రార్థన చేసుకున్న తర్వాత నిద్రపోవాలి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతిస్తూ మనం ప్రార్థనలో యేసయ్యని కనపరచాలి. మనం ప్రార్థనలో యేసయ్య నాకు మంచి ఆరోగ్యం, తెలివి, జ్ఞానం ఇవన్నీ ప్రార్థించాలి. సో యేసయ్య ప్రార్థించాడు, వాళ్ళని కూడా ప్రార్థన చేయమన్నాడు. కానీ వాళ్ళు మరి కాసేపు ప్రార్థన చేసి నిద్రపోతా ఉన్నారు. నిద్రపోతా ఉంటే యేసయ్య మరి ప్రార్థన సాధించిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి లేవండి, ఇంకెందుకు పండుకుంటారు, లేండి, లెగవాలి. ఒక గడి అయినా నాతో మేల్కొని ఉండలేరా? ఒక గంట అయినా మీరు ప్రార్థన చేయాలి కదా అని యేసయ్య వాళ్ళకి చెప్పి మరలా వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభుని స్తుతిస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. యేసయ్య గణపరుస్తా ఉన్నాడు తండ్రిని. ఆయన ఎంతో ప్రార్థన చేసేవాడు భూమి మీద. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు పగలంతా బోధించి రాత్రంతా ప్రార్థన చేశాడు. పిల్లలు ప్రార్థన మీరు మర్చిపోవద్దు, సరేనా? మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ఇది మీరు నేర్చుకోవాలి, సరేనా? ఓకే, యేసయ్య మళ్ళా ప్రార్థన చేస్తా ఉన్నాడు. శోధన నుంచి తప్పించమని ప్రభువుకి మరి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మళ్ళా శిష్యులకు చెప్పాడు, మీరు ప్రార్థన చేయండి అన్నాడు. అనగానే వాళ్ళు కూడా సరే అని చెప్పేసి రెండోసారి కూడా వాళ్ళు ప్రార్థన చేయడానికి ప్రారంభించి మళ్ళా వారికి నిద్ర వచ్చేసి మళ్ళా నిద్రపోతా ఉన్నారు. నిద్రపోతానే ఉన్నారు. మళ్ళా యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి ఇదిగో బాబు లేకపోతే మీరు ఎందుకు నిద్ర
నిద్రపోతున్నారు, ఎగవాలి, స్టాండప్. నిద్రపోవద్దు. ఒక గడియని మేల్కొని ఉండలేరా? ప్రార్థించాలి. పరిస్థితులు ఎంతో బాగలేవు కదా, మరి మనం అందరం ప్రార్థించాలి. యేసయ్య మనకు అదే నేర్పించాడు కదా. పిల్లలు ప్రార్థించుకోవాలా లేదా? మనం అన్నం తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని తినాలి. ఎందుకంటే ఇది మంచిది అనమాట. యేసయ్య వాళ్ళకు చెప్పాడు, కానీ వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు శిష్యులు. యేసయ్య మళ్ళా చెప్పాడు. ఇక వెంటనే యేసయ్య వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. పిల్లలు కానీ వాళ్ళు నిద్రపోతానే ఉన్నారు, నిద్రపోతూనే ఉన్నారు, నిద్రపోతా ఉన్నారు. యేసయ్య ఇక లేవండి సాలే అని చెప్పేసి ఆయన మళ్ళా ప్రార్థన నుంచి లేచాడు. లేచిన తర్వాత యేసయ్య ఆలోచిస్తున్న సమయంలో మరి యేసయ్య శిష్యుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా ఏం చేశాడో తెలిసిన, మరి యేసయ్య శిష్యుడే, కానీ మరి యేసు ప్రభువాన్ని అమ్మివేశాడు అనమాట. ప్రభుని అమ్మివేశాడు, మరి శత్రువుడికి అప్పగించాడు. మరి యేసయ్యతో ఉండి కూడా అలా యేసయ్యని మరి మోసం చేశాడు. మోసం అంటే తెలుసు కదా, యేసయ్యని బాధ పెట్టాడు అనమాట. అయితే వాళ్ళ దగ్గర వాళ్ళని తీసుకొని రాత్రిపూట యేసయ్యని అప్పగించుదామని ఆ గెత్సేమనే తోట, మరి యేసయ్య ఉండే ప్రాంతము యోధాకి బాగా తెలుసు అనమాట. సో ఏమైందో తెలిసిన పిల్లలు, వెంటనే యోధా ప్రభుని అప్పగించడానికి ఆ సైనికులు తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి రాగానే మరి వెంటనే యోధా, అదిగో ఆయనే యేసు ప్రభువారు, ఇదిగో మీరు ఆయన పట్టుకోండి అని చెప్పేసి యేసయ్యని అప్పగించేశాడు. చూసారా పిల్లలు, శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఏ యోధా, ఏంటి నువ్వు, ఎందుకు నువ్వు ఎలా చేస్తున్నావు అని అనే లోపే సైనికులు వచ్చి మరి పిల్లలు మరి యేసయ్యని ఆయన తీసుకొని వెళ్ళారు. చూసారా పిల్లలు, ఈరోజు ఈ కథలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మరి మనం యోధాలాగా ఉండకూడదు, ఇస్కరియోతు యోధాలాగా ఉండకూడదు. మనం యేసయ్యని నమ్ముకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఉదయం సాయంకాలం ప్రార్థన మనకి ఎంతో మేలుకరమైంది అనమాట. మీ మమ్మీ డాడీ ప్రార్థన చేయమని కానీ మీరు కూడా చేయాలి. మీ అమ్మ నాన్న చెప్పకముందు మీరు చేయాలి. ఎందుకంటే పిల్లలు, ప్రార్థన అనేది మనకి ఎంతో మంచిది. బైబిల్లో ప్రార్థన గురించి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మరి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం కనుక మరి ఈ చిన్న కథ ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారు? శిష్యులకు యేసయ్య చెప్పాడు, మరి యేసయ్య ఏం చెప్పాడు? ప్రార్థన చేయండి అన్నాడు గెత్సేమనే తోటలో. కానీ వారు ప్రార్థన చేయలేదు. వారు యేసయ్య చెప్పినట్టు వినలా. వారు కాసేపు ప్రార్థించారు కానీ నిద్రపోయారు. పిల్లలు చూస్తున్నారా, గమనించండి. మనం ఈ లోకంలో బ్రతకాలి, క్షేమంగా ఉండాలంటే ప్రార్థనే. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు ప్రార్థించాలని మరి కథ ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ కథ, ఈ స్టోరీ ద్వారా మీరు మీ మనసుని మార్చుకోండి, హృదయాన్ని మార్చుకోండి, యేసయ్యని నమ్ముకోండి. మరి ప్రతిరోజు కూడా ప్రార్థన చేయటం నేర్చుకోవాలని ప్రభు పేరిట మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మరి చిన్నపిల్లల కార్యక్రమం సండే స్కూల్ సమయం ద్వారా మరి ఒక మంచి పాట, కథ కూడా అందించాము తండ్రి. మీరు శిష్యులకి మరి గెత్సేమనే తోటలో ప్రార్థన నేర్పించారు, కానీ వారు భారంతో ప్రార్థించలేదు నాయన. ప్రభువా, మీరు చెప్పారు ప్రార్థన చేయాలి అని. కాబట్టి మా చిన్న బిడ్డలెల్లరూ కూడా ప్రార్థించే మనసు వారికి దయచేయాలి ఆయన. బిడ్డలందరూ కూడా దీవించండి. చిన్నపిల్లలు ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి చిన్న బిడ్డను ఆరోగ్యవంతుడిగా చేయండి, బలము దయచేయండి ప్రభా. వారు మళ్ళా స్కూల్కి వెళ్ళటానికి మీ కృపా క్షేమాలను దయచేయండి ఆయన. మా రాష్ట్రంలో, మా దేశంలో ఉన్న చిన్న బిడ్డలందరినీ మీరు కాపాడండి ప్రభా. మీకు స్తోత్రం. ఈ చిన్నపిల్లల సేవ, ఇష్కోల్ చిల్డ్రన్ మినిస్ట్రీని గొప్పగా ఆశీర్వదించండి. అనేక పిల్లలకు దీవెనకరంగా ఈ కార్యక్రమం చేయమని ప్రార్థిస్తూ, మరి ప్రతి బిడ్డ కూడా ప్రార్థన అనుభవం కలిగి ప్రార్థించడానికి సహాయం చేయబడి యేసు నామమున పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హాయ్ పిల్లలు, మరి కథ బాగుందా? పాట బాగుందా? కథ బాగుందా? మరి మీరేంటి కూడా ఆధ్యాత్మిక నేర్చుకోవాలి, వినాలి. మరి మా కార్యక్రమాన్ని మీరు చూడండి, అనేకులకు తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇష్కోల్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అనేకులు కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తారు. మరి మీరు అనేకులు సబ్స్క్రైబర్గా మార్చాలని ప్రభు పేరిట నేను మనం చేస్తా ఉన్నాను. కాబట్టి పిల్లలు, మీరందరూ కూడా మంచిగా కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని ప్రభు పేరిట మనం ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం, మాకు ఫోన్ చేయండి. మీకోసం
సేవలో